అందరికీ జై శ్రీరామ్. అసలు వీడు మనిషా? రాక్షసా? అసలు అర్థం గాలేదు. వీని టార్గెట్ ఏంటంటే అమ్మాయిలని పెళ్లి చూపులు చూడడము. ఆ అమ్మాయి నచ్చిందని చెప్పడము. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు వాడుకోవడము. వాడుకొని వాళ్ళతోటి ఇంతో అంతో డబ్బులు తీసుకోవడం. ఆ తర్వాత జాతకాలు కలచలేవనో ఏదో రీజన్ చెప్పి వాళ్ళని వదిలేయడము. వాని టార్గెట్ అంతా ఇదే. ఇష్టం వచ్చినట్టు అమ్మాయిలను వాడుకుంటాడు. ఆ తర్వాత ఏం తెలవని నంగనచ్చలాగా వదిలించుకుంటాడు. అయితే సేమ్ ఇలాగే కొంతమందిని చేశాడంట. గతంలో ఇంతకుముందు కొంతమందిని చేశారంట. ఎవ్వరు ఎప్పుడు బయటికి పడలేదు. ఈ సోషల్ మీడియాలోకి రాలేదు. ఇంకా వాళ్ళ పరువు ఎందుకు తీసుకోవాలనేసి వాళ్ళంతటితో వీడు ఇలాంటి వాళ్ళని వదులుకున్నారు. కాబట్టి వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంది. వాళ్ళు ఇలాంటి చెత్తని పోయినందుకే బెటరు. ఇలాంటి వాడు ఉండొద్దనేసి వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగానే ఉన్నాయి. కానీ సేమ్ ఇది ఇలాంటి అంటే అలాగే ఒక అమ్మాయి గూడా మోసపోయింది మళ్ళీ నెక్స్ట్. ఆ అమ్మాయిని గూడా అరేంజ్ మ్యారేజ్ అంటే చూడడం. వాళ్ళ ఎంగేజ్‌మెంట్‌కు అనేసి చూసుకొని, మాట్లాడుకొని అన్నీ చేసుకున్నారు. అయితే ఈ అబ్బాయికి అమ్మాయి నచ్చింది. అమ్మాయికి అబ్బాయి నచ్చారు. ఒకరికొకరు నచ్చుకున్న తర్వాత సరే అనుకున్నారు. ఆ తర్వాత ఒక మంచి రోజు చూసి ఎంగేజ్‌మెంట్ చేసుకుందాము అనుకున్నారు. అయితే ఒకరోజు బర్త్‌డే ఉంది. ఆ అమ్మాయిని పంపించు అని వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేశాడు. ఫస్ట్ అమ్మాయికి ఫోన్ చేశాడు. ఆ అమ్మాయి నేను రాను. మా అమ్మ వాళ్ళు ఒప్పుకోరు, పంపించరు అనడంతో అమ్మాయి వాళ్ళ డ్యాడీ, మమ్మీకి ఫోన్ చేసి పంపించండి ప్లీజ్, నేను పెళ్లి చేసుకునేవాడినే కదా! పెళ్లి చేసుకుంటాను. నేను కంపల్సరీ పంపించండి ప్లీజ్ అని వాళ్ళని రిక్వెస్ట్ చేయడంతో వాళ్ళు పంపించారు. పంపించినంక వీడు ఓయో రూమ్‌కి తీసుకెళ్ళి అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు వాడుకొని, ఇష్టం వచ్చినట్టు చేసి, ఆ తర్వాత మళ్ళా 11:00 అట్లా ఇంట్లో దించేసి ఎళ్ళాడు. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మళ్ళీ ఫోను చేసి మేము టెంపుల్‌కెళ్తాము పంపించండి ప్లీజ్ అనడంతో వాళ్ళు ఎన్ని చెప్పని అసలు వినిపించుకోడు. కంపల్సరీ పంపించే వరకు వదలడు. సరేలే చేసుకునేవాడే గదా! అనేసి వీళ్ళు గూడా సరే అని పంపించారు. పంపించడంతో ఈ అమ్మాయి గూడా ఎళ్ళింది. మరి ఫస్ట్ టైమ్ అప్పుడు ఎళ్ళినప్పుడు ఇలా జరిగింది, ఇలా చేస్తున్నాడు, నేనెళ్ళను అని చెప్పకుండా ఈ అమ్మాయి గూడా సరే అనేసి మళ్ళా నెక్స్ట్ టైమ్ ఎళ్ళింది. అప్పుడు గూడా సేమ్ ఈమెని అనుభవించి, ఈమెని ఇష్టమొచ్చినట్టు వాడుకొని మళ్ళా నైట్ 2:00 ఇంటికాడ వదిలేసి ఎళ్ళిపోయాడు. ఇలా గడిచిపోయింది. అయితే ఒకరోజు ఫోను చేసి వాళ్ళ మామయ్యకు, అంటే పెళ్లి కాలేదు. జస్ట్ మామయ్య నాకిట్లా డబ్బులు కావాలి. అంటే 2,00,000 డబ్బులు కావాలి. నేను పెళ్లి చేసుకుంటాను కదా! ఎలాగో నాకు ప్రాబ్లమ్ ఉంది కొంచెము అనడంతో సరేలే చేసుకునేవాడే గదా! అనుమానం ఎందుకు అనేసి ఆయన అయితే పాపం ఇచ్చాడు. ఎలాంటి ప్రూఫ్ లేకుండా, ఎలాంటి పేపరు అలాంటివి ఏం లేకుండా నమ్మకం మీద ఇచ్చాడు. అది ఇంగా వాడుకున్నాడు. డబ్బులను వాడుకున్నాడు. అలాగా వాళ్ళ అమ్మాయిని వాడుకొని, ఇప్పుడు ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోను. ఆ అమ్మాయి పైన అనుమానం పడుతున్నాడు. నువ్వు నా దగ్గర ఇప్పుడే ఇలా చేశావు. ఎంతమంది దగ్గర చేశావో ఏంటో అనేసి ఆ అమ్మాయి మీద అనుమానం పడ్డాడు. ఆ అమ్మాయి గూడా సరేలే పెళ్లి చేసుకునేవాడే కదా! అందుకని ఇలా అనుమానం పడుతున్నాడేమో అనేసి ఇదే ప్రతి ఒక్కరికి సాధ్యం అనేసి ఆ అమ్మాయి గూడా ఏం చెప్పుకోలేదు. చెప్పుకోకపోవడంతో ఆ అమ్మాయిని వాడుకొని ఇప్పుడు నేను చేసుకోనంటే చేసుకోను అనేసి ఆ అమ్మాయి దగ్గర తేల్చి చెప్పేశాడు. చెప్పడంతో ఆ అమ్మాయి తట్టుకోలేక ఊర్లో అందరికీ తెలిసింది. మా ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే కానీ ఊర్లో అందరికి తెలుసు. మా బంధువులకు తెలుసు. నా మొఖం ఎలా చూపించుకోవాలి, వానితో తిరిగిన విషయం కూడా తెలుసు. నా పరువు పోతుందనేసి ఆ అమ్మాయి అయితే పురుగుల మందు తాగింది. పురుగుల మందు తాగడంతో అప్పుడే చూసినెంబడే వాళ్ళు హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. 7 రోజులు బెడ్ పైన చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలైతే పోగొట్టుకుంది. చనిపోయిందనమాట. చనిపోయింది. ఇప్పుడు జూడు వాడైతే హ్యాపీగానే ఉన్నాడు. ఎందుకంటే వాని టార్గెట్ అట్లా. వాడు ఇంతకుముందు ఈ అమ్మాయిని ఒక్కదాన్ని కాదు, అలా చాలా మందిని చేశాడు. కాకపోతే ఎవరు బయటికి రాలే. ఈ అమ్మాయి ప్రాణాలు తీసుకుంది కాబట్టి బయటపడ్డది. ఈ అమ్మాయి కూడా ప్రాణాలు తీసుకోకుండా చేయకుండా వదిలేసుంటే ఈరోజు ఇంకా బయట పడేవాడు కాదు. ఇలా ఎంతమంది ప్రాణాలు పోయేవో, అంటే ఎంతమంది జీవితాలు నాశనం చేసేవాడో. అంటే ఫస్ట్ పెళ్లి చూపులను చూసుకోవడం, నచ్చిందనడం, వాడుకోవడం, వదిలేయడం. ఇంకా వీని టార్గెట్ ఈయన పని ఇదే. ఈ అమ్మాయి చనిపోవడంతో ఇప్పుడు బయట పడ్డది. చనిపోకుండా ఉంటే ఇంకెంతమంది ప్రాణాలు పోయావో, ఎంతమంది జీవితాలు నాశనం అయ్యేవో. నిజంగా దయచేసి ఏ ఒక్కరు ఇలా ప్రాణాలు తీసుకోకండి. ఇలా నిన్ను మోసం చేశాడంటే వానికి బుద్ధొచ్చేలా మీరు చెయ్యాలి. బుద్ధొచ్చేలా నెక్స్ట్ టైమ్ ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేయకుండా వానికి గుణపాఠం నేర్పించాలి. పోలీస్ స్టేషన్‌కి పట్టించి జరిగిందంతా చెప్పి వానికి శిక్ష పడేలా చేయాలి. కానీ ఇలా ప్రాణాలు తీసుకుంటే ఏం లేదు. ఇప్పుడు నీ ప్రాణం పోయింది. మీ తల్లిదండ్రుల పాపం వాళ్ళు నీ మీద కన్న కలలన్నీ వేస్ట్ అయిపోయాయి. వాడేముంది ఒక సంవత్సరమో, 2 సంవత్సరాలు
సంవత్సరాలో మరి ఎన్ని రోజులు ఉంటారు? బెయిల్ ఇస్తారు. ఇప్పుడు బెయిల్ కూడా ఇస్తున్నారు. పైసలు పోస్తే బెయిల్ ఈజీగా వచ్చేస్తున్నాయి. ఆడు ఆ బెయిల్ మీద వచ్చేసి హ్యాపీగా మళ్ళీ తిరుగుతాడు. మళ్ళీ ఎవరినో దేన్నో పెళ్లి చేసుకుంటాడు. హ్యాపీగా బ్రతుకుతారు. అన్యాయంగా నీ ప్రాణాలు పోయినాయి. ఇంతకు ముందు ఎంతో మందిని చేశాడంట. వాళ్ళు చూసినా ఈ చెడు వేస్ట్ గాడు మా జీవితం నుంచి పోయిందే మంచిది అనేసి వాళ్ళు వదిలేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు. అలాగన్నా చూసుకునేది ఉండే, లేదు ఈ మోసగా నన్ను మోసం చేశాడు, ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అవ్వదంటే పోలీస్ స్టేషన్‌కి పోయి జరిగిందంతా చెప్పినా వాళ్ళకి శిక్ష అనేది పడేది. అలా చేయకుండా పాపం అన్యాయంగా ప్రాణాలు తీసుకుంది. దయచేసి తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఎవరైనా సరే ఇలా ప్రాణాలు ఎవని కోసమో, దేనికోసమో అనవసరంగా ఇలా ప్రాణాలు తీసుకోవడం మాత్రం ఏ మాత్రం కరెక్ట్ కానే కాదు.